నగరంలో నిర్మాణ దశలో ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీ పనుల పురోగతిపై రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. మెడికల్ కాలేజీలు నిర్మించిన 2 లెక్చరల్ గ్యాలరీలను కూటమి నాయకులతో కలిసి వారు ప్రారంభించారు. అనంతరం మెగా సంస్థ ప్రతినిధులు మెడికల్ కాలేజీ అధ్యాపకులు అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. వీటిలో విజయనగరం, రాజమహేంద్రవరం, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీలను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ 5 కాలేజీల నిర్మాణానికి సుమారు రూపాయలు 8,000 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం మెడికల్ కాలేజీ నిర్మాణానికి సుమారు 450 కోట్ల నుంచి 465.75 కోట్ల వరకు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 5 మెడికల్ కాలేజీలతో పోలిస్తే రాజమహేంద్రవరం మెడికల్ కాలేజీ పనులు కొంత వేగంగా ముందుకు సాగుతున్నాయని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అధికారులను అప్రమత్తం చేయడం వల్లే ఈ పురోగతి సాధ్యమైందని అభినందించారు. టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్, బీజేపీ రాష్ట్ర నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి, పరిమి రాధా, నర్సీపల్లి హారిక, ప్రిన్సిపల్ ఎంఎస్ రాజు, ఈఈ చంద్రమౌళి, సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఫర్నిచర్ అంటే ఈ మార్చురీ ఫ్రీజర్స్ కూడా వచ్చేస్తాయి. దాంతో పాటు రావు. నేను అడిగేది మార్చురీ ఫ్రీజర్స్ ఎప్పుడు వస్తాయని అడుగుతున్నాను. నెక్స్ట్ మంత్, దిస్ ఇస్ సెప్టెంబర్, ఆగస్ట్ అనుకోండి. సెప్టెంబర్ ఎండ్ కల్లా వచ్చేస్తాయి, అంతేనా? అదే సెప్టెంబర్ ఎండ్ వరకు వస్తాయి. మనకి వస్తే మరి ఇన్స్టలేషన్ అంతా అయిపోతుంది అప్పటికి. ఓకే, ది అదర్ కన్సర్న్ మాకు వచ్చేది ఏమిటంటే మార్చురీ ఉంది, బట్ మార్చురీ చుట్టూ ఉన్నటువంటి కమ్యూనిటీ అంతా కూడా దే ఆర్ సఫరింగ్ బికాస్ ఆఫ్ బ్యాడ్ ఓడర్. సో ఆ ఓడర్ కంట్రోల్ చేయడానికి ఏమన్నా మీరు దృష్టి పెట్టారా దాని మీద? ఇస్ దేర్ అ వే అవుట్? బికాజ్ అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ నుండి కంప్లైంట్స్ రావడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు ఇగ్నోర్. డెఫినెట్గా దాన్ని అటెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వాట్ కెన్ బి డన్? పెంచుకుంటూ అంటారు డైలాగ్, అలాగే మీరు కూడా ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఏంటో మరి క్లారిటీ ఉండదు ఆయన డైలాగ్ లాగా. ఆయన ఉగాది అంటారు, మెన్షన్ చేయరు ఏ ఇయర్, మనం గెస్ చేసుకోవాలి ఏదో ఇయర్లో ఉగాది వస్తుంది కదా. మీరు క్లారిటీగా టైం లైన్ చెప్పండి, ఎప్పుడు అవుతుంది ఆ బాక్స్ క్రికెట్ పర్ఫార్మెన్స్. లాస్ట్ టైం వచ్చినప్పుడు అడిగినారు పిల్లలు, వాళ్ళు ఆర్ట్స్ కాలేజ్కి వెళ్ళి ప్రతిసారి అక్కడ కష్టపడతారు కదా. ఎప్పటికి అవుతుంది అది? అది ఎప్పుడు? 15 days. లాస్ట్ టైం ఎన్ని రోజులు అన్నారు? లాస్ట్ టైం 15 అయిపోయింది. థ్యాంక్ యూ సార్. విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు. చూడండి, స్పెసిఫిక్గా మేడంకి ఈ రోజున చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. 100% అమ్మ మీరు రావాలి, మీరు ఫాలోఅప్ చేయాలి, ఎందుకంటే నా స్ట్రెంత్ సరిపోవట్లేదు, మీరు రావాలన్నా ఆవిడ వచ్చారు. అది ఇంకా ఫాలోఅప్ అయితే అలా ఎలా ఉండదు. మీరు ఏదైనా ఉంటే మీ సైడ్ నుంచి సార్ అది డిపార్ట్మెంట్ నెక్స్ట్ టైం చెప్పకండి. మీకు ఏదైనా కన్సర్న్స్ ఉంటే ఇప్పుడే రండి, ఆన్ పేపర్ ఇవ్వండి, మాట్లాడతాం.